తెనాలిలోని మారిసుపేట ఎరువుల కోట్ల బజార్లో శ్రీ దుర్గా భవానీ డీడీ వద్ద తాడి వలస దుర్గా ప్రసాద్ 6వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మజ్జిగ పంపిణీ చేశారు. స్థానిక మారిసుపేటలోని ఎరువుల కోట్ల బజార్లో తాడి వలస దుర్గా ప్రసాద్ 6వ వర్ధంతిని పురస్కరించుకుని శ్రీ దుర్గా భవానీ డీడీ స్వాతి సెలూన్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు అలాగే జిల్లా గౌడ్ సంఘం నాయకులు పాల్గొని ఆయనకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మజ్జిగ స్వీట్స్ ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు శ్రీనివాసరావు, కొడాలి సుబ్రహ్మణ్యం, చంద్రలపాటి నాని, గండికోట రాజా రమేష్, కొడాలి మాణిక్యరావు, పిన్నెలకొండ సుబ్బు తదితరులు పాల్గొన్నారు. తాడి వలస దుర్గా ప్రసాద్ గారు ప్రజల దాహార్తి తీర్చడానికి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయటం చాలా సుద్భావంతో వారు చేసిన పనిని మనమంతా అభినందించాలి. దుర్గాప్రసాద్ గారు ఈ సేవా కార్యక్రమాన్ని 10 సంవత్సరం కొనసాగిస్తారని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. మేము లాడ్జి దగ్గర చలివేంద్రం నిర్వహించినంతకాలం మాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. అదే స్ఫూర్తితో ఈరోజు వారి యొక్క సొంత కొట్టు అయినటువంటి ఎయిర్ సెలూన్ దగ్గర ఇప్పుడు ఈ యొక్క చలివేంద్రాన్ని ప్రారంభించడం మాకు మా కుటుంబానికి చాలా సంతోషంగా ఉన్నది. వారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని అందుకు భగవంతుడు శ్రీ తాడివలస దుర్గాప్రసాద్ గారు మా నుంచి చాలా దూరం అయిపోయిన రోజు కావున ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ప్రజలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని ప్రతి సంవత్సరం ఇలాగే కంటిన్యూ చేస్తామని, ప్రతి సంవత్సరం ఆయనని గుర్తు చేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి ప్రజలకి 5వ సంవత్సరం ఈ 5వ సంవత్సరం నుంచి కంటిన్యూ చేసుకుంటామని, అంతకుముందు అలాగే లాక్డౌన్ టైంలో ఆయన పేరు మీద కూడా ఇలాగే సేవా కార్యక్రమాలు చేశాము. ఇలాగే ఇక నుంచి